వెల్కమ్ బ్యాక్. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న చైనా పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. తన బృందంతో కలిసి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం బీజింగ్ చేరుకున్న కేసీఆర్ బృందం వాండా కంపెనీతో చర్చలు జరిపింది. సీఎం కేసీఆర్ చైనా పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం షాంఘై నుంచి బీజింగ్ కు చేరుకున్న కేసీఆర్ వాండా కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం బీజింగ్ లోని భారత రాయబారి అశోక్ కాంతా ఇంటికి వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం కేసీఆర్. రాత్రి బీజింగ్ ప్రముఖులతో సీఎం కేసీఆర్ విందు భేటీలో పాల్గొన్నారు. అంతకుముందు వాండా కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్ బృందం ఆ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో భేటీ అయింది. తెలంగాణలోని పారిశ్రామిక విధానాన్ని కంపెనీ ప్రతినిధులకు వివరించింది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంగీకరించింది. దేశంలోనే అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపొందుతోందని ముఖ్యమంత్రి వాండా కంపెనీ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ ను స్లమ్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి సుమారు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ వాండా ప్రతినిధులకు వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. త్వరలో హైదరాబాద్ లో తమ ప్రతినిధుల బృందం సందర్శించి భాగస్వామ్యమయ్యే అంశాలను పరిశీలిస్తుందని వాండా ప్రతినిధులు తెలిపారు. అనంతరం షాంఘై మున్సిపల్ కార్పొరేషన్ ను కేసీఆర్ బృందం పరిశీలించింది. రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. షాంఘైలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పార్కులు, ప్లే గ్రౌండ్ల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఆధునిక యంత్రాల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసింది. ప్రజలకు అందించే పౌర సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యం, ఆదాయ వ్యయాలు తదితర అంశాలను పరిశీలించింది.